పాస్ చేసిన మహిళా బిల్లుని పార్లమెంట్లో 2023లో మహిళా బిల్లును పాస్ చేసిన తక్షణమే 2023లో పాస్ చేసిన మహిళా బిల్లు 2023 సెప్టెంబర్ నెలలో పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన మహిళలకు 33% బిల్లును అన్ని రాజకీయ పార్టీల సపోర్టుతో ఆమోదింప చేయటం జరిగింది. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో వారు ఆ ప్రస్తావన ఎత్తకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా 2023లో అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దొడ్డిదావలో వాళ్ళు ఆలోచించి అమలు చేయకుండా ఉంచి ఈ రోజున ఒక మాయా బిల్లును ప్రవేశపెట్టి డీలిమిటేషన్ చేసుకోవాలని చెప్పి అనుకోవటం దురదృష్టకరం, చాలా అది వికృతమైన చర్య. కాబట్టి 2023లో చేసిన బిల్లుని తక్షణమే అమలు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేకమైన పోరాటాలకు దిగబోతుంది. కాబట్టి 2023లో అమలు చేసిన 2023లో ఆమోదించిన మహిళా బిల్లుని తక్షణమే మోడీ గారు అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజున నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. కాబట్టి వారి కనుక తక్షణం అది అమలులోకి తీసుకురాకపోతే 543 నియోజకవర్గాల్లో 33% ఇవ్వకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేసే ఉద్యమాలకి వాళ్ళు బలి కావాల్సి వస్తుందని చెప్పి ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాము. అందరికి నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏమిటంటే, నిన్న మహిళా బిల్లు విషయంలో అలాగే డీలిమిటేషన్ బిల్లు విషయంలో మాట్లాడుతూ మా పిసిసి అధ్యక్షురాలైన శ్రీమతి షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని దత్తపుత్రుడని అలాగే దత్తపుత్రుడు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అయితే దత్తపుత్రుడు అంటే అది విమర్శ మాత్రమే, అంతేగాని అది అవహేళన చేయటం కానీ అవమానం చేయటం కానీ అని తెలుగు భాషలో అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన నరసరావుపేట వాసి అలాగే గురజాల మాజీ ఎమ్మెల్యే గారైన మహేష్ రెడ్డి గారు, కాసు మహేష్ రెడ్డి గారు ఆ విషయంపై స్పందిస్తూ శ్రీమతి షర్మిలారెడ్డి గారిని దాసి అని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేసుకోమని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరమని చెప్పి ఒక అవహేళన చేస్తా అవమానం చేస్తా మాట్లాడటం జరిగింది. వారి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఈయన అవహేళన చేస్తూ మా నాయకురాలైన షర్మిలారెడ్డి గారిని విమర్శించడం జరిగింది. కాబట్టి ఆ విషయం మీద మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఇది మహిళా లోకానికి తీరని అవమానం అని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక దాసి అని ఒక మహిళని కావాలని చెప్పి అంటే కట్టు బానిసలాగా ఒక చోట ఎక్కడో డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళలాగా అవమానించడం అనేది అది చాలా తప్పు, అవమానం చేయటమే. దత్తపుత్రుడు అనేది అవమానం చేయటం కాదు, అది విమర్శ. కాబట్టి ఈ విషయం మీద వారు న్యాయ చిక్కులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము వారిని హెచ్చరిస్తున్నాం. తక్షణమే ఆ మాటలు వారు ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అయితే ఇంకో విషయం, ఈ రోజున మోడీ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రధాన రాజకీయ పార్టీలను కూడా కంట్రోల్ చేస్తున్నారు. మరి వీళ్ళ ముగ్గురు కూడా ఎవరు, బాబు కానీ జగన్ కానీ పవన్ కానీ, వీళ్ళ ముగ్గురు కూడా అడిగినా అడగకపోయినా కూడా 6 బిల్లులుగా చూస్తున్నాం. ప్రతి బిల్లుకు కూడా మోడీ గారికి లోక్సభలో రాజ్యసభలో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడేమో ముస్లిమ్స్ ఓట్లు వేయించుకున్నారు, దళితులు ఓట్లు వేయించుకున్నారు. కానీ అక్కడ బీజేపీ ముస్లిమ్స్కి దళితులకి వ్యతిరేకంగా బిల్లులు పాస్ చేసుకుంటుంటే వీళ్ళు దానికి అక్కడ వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ బిల్లులు పాస్ అయ్యే విధంగా ఈ ముగ్గురు కూడా చేస్తున్నారు. ఇక్కడ గల్లీలో వచ్చేసరికేమో ముగ్గురు కూడా దళితుల్ని అలాగే ముస్లిమ్స్ని మేము మాత్రమే కాపాడగలమని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా పోతున్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మేము అంటున్నాం, ఈ రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు కూడా మోడీ గారి చెప్పు చేతల్లో
పనిచేస్తున్నాయి. ఎందుకు పనిచేస్తున్నాయి అంటే జగన్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి కేసులు ఉన్నాయి. ఆ కేసుల భయంతో ప్రజలను తాకట్టు పెడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి కూడా కొన్ని విషయాల్లో వాళ్ళు కూడా ఆయన రహస్యాలు మోడీ గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఎక్కడ కేసులు పెడతారో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మూకుమ్మడిగా ఈ ముగ్గురు కలిసి బీజేపీకి మూకుమ్మడిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే ప్రజలారా ఇప్పటికైనా గమనించండి, ఈ ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి ఎటువంటి మేలు చేయలేరు. ఎందుకు మేలు చేయలేరు అంటే ఇప్పుడు మహిళా బిల్లు 2023లోనే పాస్ అయింది. మహిళా బిల్లు 2023లో పాస్ అయితే వాళ్ళని 2024లో 33% మహిళలకి ఎవరు ఇవ్వద్దని ఆపారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కూడా మహిళల బిల్లుకి సపోర్ట్ చేసినాయి. కానీ ఉద్దేశపూర్వకంగా 2024లో ఆ బిల్లు పాస్ అయినప్పటికి కూడా ఈ కేటాయింపులు చేయకుండా మహిళలకి ఈ రోజున ఇప్పుడు మహిళా బిల్లు 131 రాజ్యాంగ సవరణ కోసం అని చెప్పి ఒక దొడ్డిదావలో డీలిమిటేషన్ చేసుకోవాలని చెప్పి ఒక కుటిల ప్రయత్నం బీజేపీ చేసింది. ఆ కుటిల ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఇండియా కూటమి నాయకులందరూ కలిసి కూడా చిత్తుగా ఓడించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఈ ఓటమిని మహిళా లోకానికి వీళ్ళు చాలా పెద్ద ద్రోహం చేశారని చెప్పి అటు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించడానికి, అలాగే తమిళనాడులో స్టాలిన్ ఓడించడానికి ఉపయోగించుకుంటూ అనేకమైన సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ ఈ మహిళా లోకానికి తీవ్ర అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రచారం చేయటం చాలా తప్పు. వారు మహిళా లోకానికి తీవ్ర అన్యాయం చేసింది బీజేపీ పార్టీ మాత్రమే అని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నారు. అలాగే ఈ రోజున 2023లో బిల్లుని ఇప్పుడు కూడా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు కానీ అలాగే రాహుల్ గాంధీ గారు కానీ ఈ రోజున తక్షణమే 33% 543 సీట్లను వర్తిస్తే మేము వెల్కమ్ చేస్తామని చెప్పి చెబుతున్నారు. మరి వాళ్ళు ఇవ్వచ్చు కదా, ఎవరు ఆపుతున్నారు? ఎప్పుడో కులగణనను జనగణన వచ్చే బిల్లులో 33% 850 సీట్లు అయిన తర్వాత అప్పుడు ఇస్తామని చెప్తాం. వాళ్ళ చిత్తశుద్ధికి అది అనుమానం వస్తుంది. కాబట్టి ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా మాట్లాడదలుచుకున్నాం. 50% ప్రతి రాష్ట్రానికి పెంచుతానని చెప్పి అమిత్ షా గారు లోక్సభలో హామీ ఇచ్చారు. లోక్సభలో హామీ ఇచ్చే బదులు చట్టంలో ఎందుకు చేర్చలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. 50% ప్రతి రాష్ట్రానికి కూడా పెంచుతామన్న విషయాన్ని ఈ డీలిమిటేషన్ బిల్లు చట్టంలో చేర్చి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ అయిన అమిత్ షా గారు చేరుస్తామని చెప్పి ఒక హామీ ఇస్తే అది నమ్మి ఎవరు ఈ బిల్లుకి అనుకూలంగా ఓటేస్తారు? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మహిళలను తీవ్రంగా మోసం చేసింది, అన్యాయం చేసింది బీజేపీకి సపోర్ట్ చేస్తున్న మన బాబు జగన్ పవన్ అని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఈ విషయం ఇంతటితో వాళ్ళు ముగిస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పును వేలెత్తి చూపించి ఖచ్చితంగా ఆ బిల్లు పాస్ అవ్వకుండా ఆపి మన యొక్క దక్షిణ భారత ప్రజల యొక్క మనోభావాలను, దక్షిణ భారత ప్రజల్ని కాపాడారని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ డీలిమిటేషన్ బిల్లు కనుక పూర్తి అయితే ఖచ్చితంగా ఈ దక్షిణ భారతదేశ ప్రజలు ఈ భారతదేశంలో 2వ తరగతి ప్రజలుగా మిగిలిపోతారు. ఎందుకంటే వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా 500-600 సీట్లు బీజేపీ అనుకూల పార్టీలు తెచ్చుకునే అవకాశం వస్తుంది. శాశ్వతంగా వాళ్ళు ఈ దేశాన్ని వాళ్ళు హిందూ రాష్ట్రంగా చేసి పరిపాలించే దానికోసం ఒక దొడ్డిదోవలో ఈ డీలిమిటేషన్ బిల్లుని మహిళా బిల్లుకి లింక్ చేసి పెట్టారని చెప్పి ప్రజలకి మనవి చేస్తున్నాం. కాబట్టి ఆ విషయంలో కూడా మీరందరూ కూడా ఆలోచించి బీజేపీ కుయుక్తులను తిప్పికొట్టాలని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. మరొక విషయం, ఈ రోజున సౌత్ ఇండియా ప్రజలు అన్ని రకమైన పన్నులు కడుతున్నారు. ఈ పన్నులు కట్టే క్రమంలో సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన 100 రూపాయలు ఒక రాష్ట్రం నుంచి వెళ్తే ఆంధ్రప్రదేశ్కి 46 రూపాయలు వస్తున్నాయి, అలాగే కర్ణాటకకి 50 రూపాయలు వస్తున్నాయి, అలాగే తెలంగాణకు 49 రూపాయలు వస్తున్నాయి. కానీ 100 రూపాయలు కడితే బీహార్కి 900 చిల్లర రూపాయలు వస్తున్నాయి, అలాగే ఉత్తరప్రదేశ్కి 300 రూపాయలు చిల్లర వస్తున్నాయి, అలాగే మధ్యప్రదేశ్కి 290 చిల్లర వస్తున్నాయి. ఇటువంటి మరి వ్యత్యాసాలు మనం అన్నీ కూడా గమనించాలా. ఎందుకంటే మన భారతదేశంలో అంతా ఒకటే అని చెప్పే ఈ మోడీ గారు మన దక్షిణ భారతీయులు కట్టిన పన్నులన్నీ కూడా ఉత్తర భారతదేశంలో అన్యాయంగా వాడుకుంటూ మనకు అన్ని విషయాల్లో కూడా నష్టం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన దక్షిణ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ శక్తులన్నింటిని కూడా పారదోలాలని చెప్పి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎప్పుడైతే ఒక
29 ఎన్నికల్లో గెలుస్తారో, ఆయన ప్రధాని అవుతారో, ఈ దేశం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మా ప్రియతమ నాయకురాలు రాజన్న ముద్దుబిడ్డ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు చేసినటువంటి విమర్శలను నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ఉన్నాం. మహిళా బిల్లు అమలు చేయలేదు అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్ర బీజేపీ నాయకులు బాబు, జగన్, పవన్లందరూ కూడా మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ద్రోహం చేసిందని చెప్పేటువంటి వీరి పార్టీ నాయకులంతా కూడా ఒక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు, మహిళా నాయకురాలని విమర్శించడం అంటే మహిళల పట్ల, మహిళల గౌరవం పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధిని మేము వేదిక నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా భారతదేశంలో మరి జనగణన, కులగణన చేపట్టకుండా డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా సాధ్యమో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు జాతికి వివరంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు దానికి 2/3 వంతు మెజారిటీ అవసరమైనటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలను ముందుగా ఒక సమావేశపరిచి ప్రభుత్వం ఏమి చేయాలనుకున్నదనేటువంటి అంశాలను వారికి క్షుణ్ణంగా వివరించి అందరి యొక్క మద్దతు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ప్రతిపక్షాలని ఐక్యం చేయడంలో, ప్రతిపక్షాలని ఒప్పించడంలో పూర్తిగా విఫలమైంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమిత్ షా గారు ఏం చెప్పారు? 50% ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్యను పెంచేందుకు మేము హామీ ఇస్తున్నామని చెప్పారు. వారి హామీ నీటి మూట లాంటిదని దేశ ప్రజలందరూ కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు చట్టంలోనే ఆ 50% రిజర్వేషన్ సౌకర్యంలాగా ప్రతి రాష్ట్రం నుంచి 50% సీట్లు పెంచుతామనేటువంటి అంశం కనుక చేర్చున్నట్లయితే ప్రతిపక్షాలు ఈనాడు ఈ అంశాన్ని వ్యతిరేకించేవి కాదు కదా అనేటువంటి వాస్తవాన్ని దేశ ప్రజలు గమనించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా. మా నాయకురాలు షర్మిల గారు వాసిగల నాయకురాలు, ఈ రాష్ట్రానికి రావడానికి అన్ని అర్హతలు కలిగినటువంటి మా నాయకురాలపై మీరు చేస్తున్నటువంటి విమర్శల్ని మేము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. ఆమె బానిస ఎందుకు అవుతుందో చెప్పమని అడుగుతూ ఉన్నాం. ఆమె కాంగ్రెస్ పార్టీకి బానిస, రాహుల్ గాంధీ గారికి, ఆమె నమ్మిన సిద్ధాంతానికి, ఆమె తండ్రి రాజశేఖర రెడ్డి గారికి, ఆమె తల్లి విజయమ్మ గారికి బానిస అవుతుందేమో తప్ప మరి చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లేదా జగన్మోహన్ రెడ్డి గారికో బానిస కాదు అనేటువంటి అంశాన్ని మీరు గమనించి మా నాయకుల మీద మీరు విమర్శలు చేస్తే బాగుంటుందని చెప్పి, ఒక మహిళను అవమానపరచడం అంటే మహిళా లోకాన్ని అవమానపరచడమైనటువంటి వాస్తవాన్ని మీరు మర్చిపోయి మా నాయకురాల్ని విమర్శిస్తే మరి మేము కూడా అందుకు ప్రతిస్పందించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఎవరైనప్పటికీ ఏ పార్టీ వారైనప్పటికీ మా నాయకురాల్ని కనుక విమర్శిస్తే మేము స్పందిస్తాం. అందుకు ధీటుగా మీకు సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలైన వైఎస్ షర్మిలారెడ్డి గారు నారీ శక్తి అభియాన్ బిల్లుని వెంటనే అమలుపరచాలని కోరుతూ డిమాండ్ చేస్తూ విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్కి దాన్ని ఖండిస్తూ నరసరాపేట చెందిన గురజాల మాజీ శాసనసభ్యులైన కాసు మహేష్ రెడ్డి గారు వేసేసిన మాటలను కానిపరచాలని ఖండిస్తుంది. ఎందుకంటే వారు షర్మిలారెడ్డి గారిని టీడీపీ కట్టుబానిసని, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తుందని దుర్మార్గంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కట్టి బానిసలే. షర్మిలారెడ్డి గారు మేమందరం కూడా ఎవరికి కట్టి బానిసలము? కాంగ్రెస్ పార్టీ కట్టి బానిసలము, రాహుల్ గాంధీ గారికి కట్టి బానిసలము, అలాగే ఖర్గే గారికి కట్టి బానిసలము. అంతేగాని బాబు గారికి, పవన్ గారికి కట్టి బానిసలు కావు. మేము ప్రజాస్వామ్య కట్టి బానిసలం. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన తీర్మానాలు చేస్తూ ఒక మహిళని, రాష్ట్రంలో ఒక మహిళా అధ్యక్షురాలని తోలనాటి మాట్లాడాలని మేము ఖండిస్తున్నాము. వెంటనే కాదు మహేష్ రెడ్డి గారు దీన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము తెలియజేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో దీని మీదనే కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని మీ బండారాన్ని బయటపెడతామని తెలియజేస్తున్నాం.